డెవలప్మెంట్ అంటే ఏంటి? హ్యూమన్ క్యాపిటల్ బిల్డ్ చేయకుండా డెవలప్మెంట్ ఏముంటుంది? ఒక రోడ్డు వేయటమో, ఒక బిల్డింగ్ కట్టడమో, ఒక కాలువ తవ్వటమో తేలికెందుకు? మీరు చేసేది ఏముంది? డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్ చేసి పెడతాడు. దానివల్ల లాభం ఎవరికి ఎక్కువ? మనం అనుకుంటాం మనకి చాలా లాభం అని. యాక్చువల్ గా ఆ డెవలప్మెంట్ చేస్తే పాలకులకు కాంట్రాక్టర్లకు వెళ్ళిందంటే వాళ్ళకి చాలా లాభం కదా. అటువంటి లాభం వచ్చేటటువంటి పనులు మానుకుని లాభం రానటువంటివి కష్టతరమైనటువంటి పనులు ఎందుకు చేస్తున్నారు అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఛాలెంజింగ్ థింగ్స్ చేయగలిగినప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ప్రజలు కోరుకున్నది చేయగలిగినప్పుడే మనం సరైనటువంటి పరిపాలన చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశం ఉన్న వాళ్ళే కష్టమైన పనులు చేస్తారు. ఇటువంటి డెవలప్మెంట్ చేయటం వల్లే డెవలప్మెంట్ జరిగింది అని చెప్పి మనకు ఈ రోజు నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. మన పావర్టీ హెడ్ కౌంట్ రేషియో అంట 2015-16 11.77% ఉంది. గత సంవత్సరానికి 4.19% తగ్గిపోయింది. అది డెవలప్మెంట్ కాదా?